చాలా ప్రత్యేకత ఉంది. వాళ్ళని దేవుడు ప్రేమించాడో, వాళ్ళ విషయంలో ఎంత రోషము కలిగిన వాడుగా ఉన్నాడో, ఇవన్నీ చూసినప్పుడు ఎవరైనా ఆ చరిత్రను అర్థం చేసుకుంటే, అబ్బా నేను కూడా ఆ యూదుల్లో పుట్టుంటే బాగుండు అనిపిస్తుంది. ఆ అవకాశం లేదు, పుట్టేశాం. ఇంకా ఏమనిపిస్తుంది? కనీసం పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళని చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ యూదులకి ఏంటంటే ఒక కట్టడ, ఒక నియమం ఉంది. వాళ్ళు యూదులనే పెళ్లి చేసుకుంటారు. అది కూడా సాధ్యం అవ్వదు చాలా వరకు. కానీ యూదులు క్రైస్తవులుగా మారితే అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చేసుకుంటే తప్ప ఆ అవకాశం కూడా రాదు. అంత అంత ప్రత్యేకించబడిన జనాంగముగా వాళ్ళు ఉన్నారు. ఇదంతా కేవలము దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. ఎలా ఇచ్చాడు అంటే ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతుంటే చుట్టుప్రక్కల ఉన్న దేశాలందరూ శత్రువులే ఇశ్రాయేలుకి. కానీ ఎవరు కూడా ఇశ్రాయేలు మీద జయాన్ని పొందలేరు. చుట్టూరు ఉన్న దేశాలన్నీ చాలా బలమైన దేశాలే, కానీ ఇశ్రాయేలు చాలా చిన్న దేశము. కానీ ఆ చిన్న దేశాన్ని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలకున్న టెక్నాలజీ చాలా గొప్పది. తన ప్రజలకి దేవుడు ఇచ్చిన జ్ఞానం అది ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆ జ్ఞానం ఆ దేశంలో ఐరన్ డోమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాని మీదకి బాంబులు వేస్తారు. అన్ని దేశాల వాళ్ళు బాంబులు వేస్తారు. అది బాంబు వస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, ఆ ఐరన్ డోమ్కి తెలిసిపోతుంది. అది రాకముందే దాన్ని బ్లాస్ట్ చేసేస్తుంది. వాళ్ళ దేశంలో పడకముందే, వాళ్ళ మీద పడకముందే దాన్ని. అట్లా ఎంతమంది ఎంత ప్రయత్నం చేస్తున్నారో, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారో, కానీ వాళ్ళందరూ ఇప్పటి వరకు సక్సెస్ అవ్వలేదు. విఫలమైపోయారు. విఫలం అయిపోతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చరిత్రలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చాలా ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వదించినప్పుడు ఏమవుతుంది? మనకు అన్నీ వచ్చినాయి అనుకో, మనకేమొస్తుంది? అదేంటి వస్తుందా? నిజమేనా? అందరూ ఏకకంఠంతో చెప్తున్నారు. గర్వం వస్తుంది. అట్లాగే దేవుని యొక్క ప్రజలు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇశ్రాయేలు ప్రజలకి బాగా గర్వం. మా దేవుడు గొప్ప, ఏదైనా సరే మాకు వాగ్దానాలు ఉన్నాయి, మా దేవుడు గొప్ప, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళ ధీమా మామూలుగా ఉండదు. అలా ఉండి అతిశయించవచ్చు, కానీ ఎవరిని బట్టి అతిశయించాలంట? దేవుని బట్టి అతిశయించాలి. అంతేగాని ఇంక దేనిని బట్టి అతిశయించినా అది దేనికి కారణం? అది మంచిది కాదు. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుణ్ణి బట్టి అతిశయించడం కంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న బలాన్ని బట్టి, వాళ్ళకున్న సంపదలను బట్టి, అన్నిటిని బట్టి గర్వించే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మరి తన బిడ్డలకి గర్వం ఉంటే ఆయనకి ఇష్టమా? అన్నీ ఇస్తానికి దేవుడు సిద్ధమే, కానీ దాన్ని బట్టి వాళ్ళు గర్విష్ఠులైపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళని శత్రువులకు అప్పగిస్తాడు. అంటే వీళ్ళ మీద ఎప్పుడు జయము పొందని వాళ్ళు జయము పొందే పరిస్థితిలోకి వెళ్ళిపోతే వీళ్ళు తగ్గిపోతారా లేదా? తగ్గిపోతారు. అప్పుడైనా సరే ఇదేంటి, మనం ఓడిపోవడం ఏంటి, మనము తగ్గిపోవడం ఏంటి, మనమేంటి ఇలా, మనకు అపజయం ఏంటి అని అప్పుడైనా సరే ఒక్కసారి ఆలోచించుకొని వాళ్ళు
వాళ్ళ హృదయాల్ని సరి చేసుకుంటారు అని దేవుడు వాళ్ళని కొన్నిసార్లు శత్రువులకు అప్పగించిన పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ లోపులు మరి శత్రువులకి అప్పగించబడినప్పుడు శత్రువు ఏమనుకుంటాడు? అబ్బా, నాకు దొరికారు వీళ్ళు, ఇప్పుడు వీళ్ళని మనం ఏమైనా చెయ్యొచ్చు. వాళ్ళందరికీ కూడా తెలుసు వీళ్ళ దేవుడు గొప్పవాడని, వీళ్ళ వాగ్దానం బలమైనదని, వీళ్ళ దేవుడు ఎలాగ వాళ్ళ చుట్టూరు ఆయనే చుట్టు కంచి వేయటం కాదు, ఆయనే వాళ్ళకి గోడగా, కంచిగా, ప్రాకారముగా ఉన్నాడు. ఆయన్ని దాటి ఎవరు వాళ్ళ దగ్గరికి రాలేరు. వాళ్ళని ముట్టడానికి ప్రయత్నం చేస్తే ఆయన కనుగుడ్డుని ముట్టినట్లే అన్నాడు ఆయన. అది అందరికీ తెలుసు. అయినా సరే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏమి భయపడరు, వెనకాడరు. మనకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళని ఏదైనా చేసేయాలి అని అనుకుంటారు. కానీ దేవుడు వీళ్ళకి బుద్ధి రావాలని దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళు రెచ్చిపోవచ్చా? రెచ్చిపోకూడదు. వాళ్ళు అలా రెచ్చిపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేస్తే వాళ్ళని ఇంకా చేతికి దొరికారు కదా అని చెప్పి అవకాశము. దేవుడు 2 విధాలుగా కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. సౌలుని దేవుడు ముందు ఏర్పరచుకున్నాడు, అభిషేకించుకున్నాడు. తర్వాత అధికారాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. కానీ సౌలు ఇంకా ఉండగానే, దావీదుకి ఇంకా పూర్తిగా అధికారం రాకముందే సౌలు చేతులారా దొరికాడా దొరకలేదా? ఎవరికి? దావీదుకి. దావీదు దేవుడు ఏర్పరచుకున్నవాడా కాదా? ఒకప్పుడు దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు. కానీ ఆయన్ని కాకుండా ఇప్పుడు ఆయనకి బుద్ధి రావాలని చెప్పి ఆయన ఉండగానే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? దావీదుని ఏర్పరచుకున్నాడు. ఆయనకి బుద్ధి రావాలి. మరి నేను కూడా బుద్ధి చెప్తామని అనుకున్నాడా దావీదు? దేవుడు చెప్తాడు బుద్ధి, కానీ నేను కాదు బుద్ధి చెప్పేది. నేను మౌనంగా ఉండాలి. నేను ఆయన జోలికి వెళ్ళకూడదు. ఆయన అభిషేకించబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడుగానే చూశాడు. కానీ ఈయన ఎక్స్ట్రాలు చేశాడా? చేయలేదు. కానీ మరి దావీదు నీతిమంతుడు కాబట్టి, దేవుని చేత ఏర్పరచబడిన వాడు కాబట్టి ఆ జ్ఞానం ఉంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో అన్యజనులకి అలాంటి అవగాహన లేక వాళ్ళు ఏం చేశారంటే అవకాశం దొరికినప్పుడు వాళ్ళని ఇంకా ఎక్కువ బాధ పెట్టారు. బాధ పెట్టి లేనిపోయిన తిప్పలు తెచ్చిపెట్టుకున్నారు. దేవుడు వాళ్ళని ఇశ్రాయేలు ప్రజల్ని కష్టపెట్టినందుకు, వాళ్ళని బాధ పెట్టినందుకు వాళ్ళని నిర్మూలన చేసిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని భయంకరంగా శపించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజల్ని బాధించడమే, యెరూషలేము మీదకి వెళ్ళడమే. ఒకసారి చూడండి, జకర్యా ఆఖరి అధ్యాయంలో మీరు ఒక్కసారి చూస్తే అక్కడ మీకు ఒక చిన్న మాటను చూపిస్తాను మీకు. జకర్యా 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగు మొత్తును. ఎవరి మీద? యెరూషలేము మీద యుద్ధం చేసిన జనులందరినీ దేవుడంట అలాగూ మొత్తాడు. ఎలా? వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహాలు కుళ్ళిపోతాయంట. వారి కన్ను తొర్రల్లో నుండియే, కళ్ళు తొర్రలోనే ఉండగానే కుళ్ళిపోతాయంట. వాళ్ళ నాలుక నోట్లో ఉంటుంది, కానీ నోట్లో నాలుక కుళ్ళిపోద్ది. దేవుని యొక్క ప్రజలను వాళ్ళు బాధ పెట్టకూడదు. యేసు ప్రభు కూడా ఆయన చెప్పారు, ఏమని? మీరు వెళ్ళండి. శిష్యులైన వారికి చెప్పాడు, మీరు వెళ్ళండి. ఎక్కడికి? సేవకి, పరిచర్యకి వెళ్ళండి.
ఎవరన్నా ఇంటికి వెళ్ళండి, అక్కడ ఉండండి. వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోతే మీరు వచ్చేటప్పుడు కాళ్ళు దులిపి రండి, తర్వాత నేను చూసుకుంటాను. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే సొదొమ గొమొర్రా పరిస్థితి కంటే ఇంకా ఘోరంగా ఉంటుందంట. ఏంటి ఈ మాటలు? మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏర్పరచబడిన వారు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా మనము యూదులతో సమానం. యూదుల కంటే ఎక్కువే. యూదులు చాలా ప్రత్యేకించబడిన వాళ్ళు. వాళ్ళని చూస్తే, వాళ్ళ గురించి చదివితే చాలా అసూయ అనిపిస్తుంది. అబ్బా, ఇంత దేవుడు నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు, తన స్వకీయ జనం అంటున్నాడు. అట్లా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన సంబోధించిన విధానము, ఆయన ఇచ్చిన వాగ్దానాలు అవి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. మరి అలాంటి రిలేషన్షిప్ మనకి కూడా కావాలా వద్దా దేవునితోటి? మరి ఆయన చేత ఏర్పరచబడిన వారుగా మనం ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? నేను కూడా అలాంటి సంతానంలో వానిగా ఉండాలి అంటే నేనేమి చెయ్యాలి? నాకు కూడా అలాంటి వాగ్దానము కావాలంటే నేనేమి చెయ్యాలి? ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే నేనేమి చెయ్యాలి? మామూలుగా కొంతమంది గొప్ప వాళ్ళని చూసే, అబ్బా నేను కూడా వాళ్ళకిలాగా గొప్పగా ఉండాలి. అందంగా ఉన్న వాళ్ళని చూసి నేను కూడా అంత అందంగా ఉంటే బాగుండు. మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తే నేను కూడా, నా పిల్లలు కూడా ఆశ. ఒక మంచిని చూసినప్పుడు, ఒక ఉన్నతమైన దాన్ని చూసినప్పుడు మనకి ఆశ ఉంటుందా లేదా? మరి ఆత్మీయంగా మనకి ఏంటి ఆశ? ఏంటి మనకు ఆశ? ఆయన సొంత బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఆత్మను కలిగిన వారుగా మనం ఉండాలి. ఆయన దావీదు గురించి ఆయన ఏమని చెప్పాడు? నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ, అలాంటి సాక్ష్యం నాకు కూడా, నేను కూడా పొందుకోవాలి అని అనుకుంటామా లేదా? ఆయన ఒక ప్రక్కన బలా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. ఇంకొకరిని ఏమంటున్నాడు? పనికి మాలిన అన్నాడు. చెడ్డ కాదు, పనికి మాలిన అన్నట్టుగా మాట్లాడాడు. చెడ్డదాసుడా అన్నాడు. ఈ రెండిట్లో మనకేది కావాలి? మనకేది కావాలి? దేవుని చేత చీ అని అనిపించుకోవడం కావాలా, లేకపోతే మంచి అని అనిపించుకోవడం కావాలా? ఏమనిపించుకుంటున్నాం మనం? ఏ ఆశలతో ఉన్నాం మనం? అలాగా ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఎంత గొప్ప ఆధిక్యత. వాళ్ళ మూలముగానే భూలోకంలో ఉన్న వారందరికీ సువార్త ప్రకటించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కానాను స్త్రీ యేసుప్రభు దగ్గరికి వెనకాల పడి, అయ్యా నా కూతురికి దెయ్యం పట్టింది, కొంచెం స్వస్థపరచమని అడుగుతున్నప్పుడు యేసుప్రభు ఏమన్నారు? అమ్మా, నేను తీసుకొచ్చిన రొట్టె అసలు ఎలా పోల్చాడు అంటే, ఆయన పిల్లలంట ఇశ్రాయేలు ప్రజలు, మిగిలిన వాళ్ళందరూ అంట ఎవరు? కుక్క పిల్లలంటే కొంచెం ముద్దుగుందా మాట. కుక్క పిల్లలు కాదమ్మా, కుక్క పిల్లలు అన్నాడు అక్కడ. చూడండి, నాకు తెలియదు, జస్ట్ నువ్వు అంటే కుక్క పిల్లలు అంటే బాగుంది మాట, క్యూట్గా అనిపిస్తుంది. అలా అలా లేదు అక్కడ అనుకుంటున్నా నేను. చూడండి ఒకసారి. ఓకే, కుక్క పిల్లలకి అన్నాడు. ఓకే, సరే. మరి ఆ కుక్క ఏదేమైనప్పటికీ కుక్క పిల్లలతోటి పోల్చాడు. కుక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఏమైందిలే అనిపిస్తుందేమో మరి. అలా కుక్క పిల్లలతో పోల్చాడు. అంటే ఆయన పిల్లలు మిగిలిన వాళ్ళకి కుక్కలు ఎక్కడ ఉంటాయండి? పాప ఆమె తను తగ్గించుకొని ఆమె ఏమందంటే, అయ్యా
పైన యజమానుడి బల్ల మీద నుంచి పడే రొట్టు ముక్కలు కింద కుక్క పిల్లలు తింటాయి కదా అని చెప్పి తను తగ్గించుకుంది. కానీ నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, వాళ్ళకంటే గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకంటే మనం సమీపస్తులుగా ఉండే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకి ఇంకా రక్షణ లేదు, వాళ్ళు ఇంకా యేసు ప్రభువుని నమ్మట్లేదు. ఆయన చాలా బాధపడుతున్నాడు ఆ విషయం. కానీ వాళ్ళకి లేని ఆధిక్యత దేవుడు మనకి ఇంకా గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఎంత ధన్యులమో చూడండి. కానీ ఆ ధన్యతను, రక్షించబడిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ మారు మనసు పొందిన వాళ్ళు? మీ చేతులు చూపించండి. ఓకే, కాబట్టి మ్యాక్సిమం అందరూ మారు మనసు పొందిన వాళ్ళుగానే ఉన్నారు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతని మనం ఏం చేయాలి? పోషించుకోవాలి. దాన్ని పోషించుకోవడం చేత కాకపోతే దానివలన మనం నష్టపోతాం. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నీకు అర్థం కాకపోతే, నువ్వు గ్రహించకపోతే దానివల్ల నీకు నష్టము. అబ్రహాము విషయంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించబడతారు. ఆయన్ని శపిస్తే, ఇశ్రాయేలు ప్రజల్ని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఎలాగ చూడండి ఆశీర్వాదము. దేవునికి నమ్మకంగా మనం ఉండి, దేవుని బిడలకి మనం నమ్మకంగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. కొంతమంది మారు మనసు పొందుతారు, కానీ ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించరు. మారు మనసుకు తగిన ఫలము ఉండదు. మారు మనసు పొందిన వాళ్ళు ఇతరులని దేవుని దగ్గరికి నడిపించాలి, కానీ మారు మనసు పొందిన వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే, ఇతరులని దేవుని దగ్గరికి రావడానికి ఆటంకపరిచే వాళ్ళుగా ఉంటారు. ఉన్నారా లేరా? సంఘాల్లో ఈ రెండు జాబితా ఉంటున్నారా లేరా? ఉన్నారు. మన మాట తీరు, మన ప్రవర్తన, ఇప్పుడు రక్షించబడ్డాము అంటే మనం ఇశ్రాయేలు ప్రజల కంటే గొప్పవాళ్ళని చెప్పారు అక్క, మనకి ఇంకా మనం దీవించబడిన వాళ్ళమే, మనం ఇంకా గొప్పే అని అనుకుంటే కాదు. మనలో దానికి తగిన ప్రవర్తన ఉండాలి. తగిన ప్రవర్తన మనలో ఉండాలి. ఇతరుల్ని మనము తగ్గించుకొని ఆకర్షించేవారిగా ఉంటే అది మనకు ఆశీర్వాదము. ఇతరులకి ఆటంకంగా ఉంటే అప్పుడు కూడా ఆశీర్వాదమేనా? ఆశీర్వాదం రాదు అంతేనా, లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా? ఆశీర్వాదం రావడం, ఆశీర్వాదం సంపాదించుకోలేకపోవడమేనా, లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా? చెప్పండి. మనం చేయాల్సింది చేయకపోతే ఆశీర్వాదం రాదు అంతేనా? మనము అలా అయితే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది చేయకపోతే మనకి రావాల్సిన ఆశీర్వాదం ఆగిపోద్ది అంటంత మాత్రమైతే మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనము రక్షించబడిన వారము, రక్షించబడినట్లుగా మాదిరిగా మనం లేకపోవడము మనకి ఆశీర్వాదం ఆపడమే కాదు, నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ విషయాన్ని బట్టి మనం భయపడాలి. ఈ విషయాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన ఈ కుటుంబానికి తరతరాలుగా ఆశీర్వాదం సంపాదించుకోవాల్సిన మనము మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి మనల్ని ప్రభు అన్నారు, ఈ చిన్న వానిలో ఒకరిని నువ్వు అభ్యంతరపరిస్తే ఏంటంట? మెడకి తిరగటరాయి. అట్లా అభ్యంతరపరిచే లెక్కలో నువ్వు ఉంటే నీ మెడకి తిరగటరాయి కట్టి నడి సముద్రంలో పడవేయబడుట మంచిది. దట్ ఈస్ బెటర్. తిరగటరాయి తెలుసుగా, తిరగటరాయి ఎంత బరువు ఉంటుంది? ఒకళ్ళు గట్టిగా పట్టగలరా? దాన్ని మెడక్కడితే ఎలా ఉంటుంది? మెడక్కట్టి సముద్రంలో పడేస్తే మన పొజిషన్ ఎట్లా ఉంటుంది? మన బాడీ పైకి తేలుతూ ఉంటుంది, తలకాయ కిందకి ఇలా లాగి పట్టేసి ఉంటుంది. సముద్రంలో పడవేయబట్టం కాదు, సముద్రంలో పడేస్తే ఆడు ఒకసారి తేలుతాడు, 2 సార్లు తేలుతాడు, 3వ సారి
చచ్చిపోతాడు, కనీసం బాడీ అన్నా దొరుకుద్ది, తేలద్ది. మెడకి తిరగట్రాయి కట్టేస్తే కాడు అసలు ఎక్కడ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎవరైనా చనిపోయారు అనుకోండి, కనీసం బాడీ కూడా దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మనము ఇతరుల్ని ఆటంకపరిచే వారిగా ఉన్నామా, ఇతరుల్ని దేవుని దగ్గరికి ఆకర్షించే వారిగా ఉన్నామా? సంఘాల్లో రెండు రకాల మనుషులు కనబడతా ఉన్నారు. మనం ఏ కోవకు చెందాము? నీ మాట, నీ ప్రవర్తన, నీ తీరు ఇతరులకి ఆటంకంగా ఉందా, లేకపోతే ఇతరులని ఎలా ఉంది? ఇక్కడ సేవకులు ఏం చేస్తారంటే ఎంతో ప్రయాసపడతా ఉంటారు, ఒక్కొక్కళ్ళ కోసం, వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేసి. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చెయ్యవు, నువ్వు కన్నీరు కార్చవు, నీకు బాధ్యత లేదు, నీకు భారం లేదు. మళ్ళీ ఏం పెడతారు? పుల్లలు పొయ్యిలో పెట్టాలి, సంఘాల్లో కాదు. ప్రతి సంఘములో ఈ పరిస్థితులు ఉంటాయి. సహజమే కదా, మన సంఘంలో కూడా ఉండాలా? అలాంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాలా? అలాంటి పుల్లలు పెట్టేవాళ్ళు లేకుండా చూసుకోవాలా? ఆ పుల్లలు పెట్టి నష్టపోయే పరిస్థితుల్లో నేను ఉండకూడదు, మా సంఘంలో ఎవరు ఉండకూడదు అని అనిపించదా మనకి? అవును. దేవుని ఇంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోలేకపోవడాన్ని బట్టి చాలా నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఆ నష్టము నీకు వెంటనే కనబడదు, కానీ నీ పిల్లల జీవితాల్లో నువ్వు అవన్నీ చూడవలసి వస్తుంది. నువ్వు అనుకుంటావు, నేనేం చేశాను, ఎందుకు ఇట్లా జరుగుతుంది? అన్నీ ఆలోచిస్తాను. నేను ఈ పాపం చేశానా, ఆ పాపం చేశానా అని అనుకుంటాము, కానీ నేను పుల్లలు పెట్టాను అని అనుకుంటామా? ఇలాంటి ఆలోచిస్తామా? ఇవి ఆలోచించాం. చిన్న విషయమే అనుకుంటావు అది, కానీ ఆత్మీయంగా అది నిన్ను నాశనానికి నడిపించేది, నిన్ను బలహీనపరిచే పరిస్థితులు అవన్నీ. మారు మనసు పొందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఒకసారి ఆమోసు గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలు ప్రజల విషయమే అక్కడ ఆయన చెప్తున్న మాట ఇంకొకటి చూద్దాం. ఆమోసు 2వ అధ్యాయము 3వ అధ్యాయం 2వ వచనం. భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును నా ప్రజలు కదా నేను శిక్షించనులే అంటాడా? నా ప్రజలు కాబట్టి నేను మిమ్మల్ని, పిల్లలందరూ కొట్టుకుంటున్నారు అనుకోండి, ఏదైనా అల్లరి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తాం. కానీ మన పిల్లలే అల్లరి చేస్తుంటే మనం చూసి చూడనట్టు వదిలేస్తామా? వెంటనే మనం ఏం చేస్తాం? నా ప్రజలు కాబట్టి నేనేం చేస్తాను అంటున్నాడు ఆయన, నేను శిక్షిస్తాను, నేను విడిచిపెట్టను. నాకే ఎందుకు వస్తుంది కష్టం అంటే, నువ్వు తప్పు చేస్తుంటే నీకు కష్టం వస్తుంది, నీకు నష్టం వస్తుంది, నువ్వు మేల్కోవాలి అని దేవుడు నిన్ను మందలిస్తున్నాడు. అయినా సరే నువ్వు మేల్కొనకుండా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎవరి మీద ఆధారపడి ఉందండి? ఎవరి బాధ్యత సంఘం యొక్క క్షేమాభివృద్ధి? మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ప్రతి విషయంలో కూడా కొంతమంది ఉంటారు, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏది సంఘములో ఏది వచ్చినా సరే నేనుండాలి, నా చెయ్యి ఉండాలి, నేనుండాలి. కొంతమంది ఇంకా బాధపడిపోతారు, అరే నాకు చెప్పలేదే, నాకెందుకు చెప్పలేదు, నాకు చెప్పుంటే నేను కూడా దానిలో
పాలిభాగస్తుడిని అవుతాను కదా, అలా ఎలా చేశారు అని బాధపడతారు. ఇంకా సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అన్నీ నాకే చెప్తారు ఏంటి, నేనే దొరికానా అనేవాళ్ళు ఉంటారు. అంటే ఆల్రెడీ వారి హృదయం దోచుకోబడింది అపవాది చేత. ఒకసారి కారులో వెళ్తా ఉంటే మా అత్తగారు రాజుగారు ఏం చేశారంటే, కారులో ఇన్ని కాయిన్స్ ఉంటాయి, 10 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, అట్లా కాయిన్స్ అన్ని పెట్టుకుంటారు. ఎవరు వచ్చి తలుపు కొట్టినా అడుక్కునేవాళ్ళు వెనక ముందు చూడకుండా ఇస్తూ ఉంటారు. రైలు ప్రయాణం అయితే అంత చిల్లర పెట్టుకుంటాడు. వచ్చిన వాళ్ళందరికీ ఇక అది ఆయనకి అలవాటు, వాళ్ళ అమ్మకు కూడా అదే అలవాటు అనుకుంటా. ఒక రోజున ఇద్దరం కూర్చొని ఉన్నాము, రాజుగారు ఉన్నారు, ఎవరో తలుపు దగ్గరకు వచ్చే రాగానే రాజుగారు తీసి ఇచ్చేశారు. మా అత్తగారు వెనకాల ఉండి కిటికీ కొడుతుందామా, బాబు నాకు ఇత్తి అంటుంది. గబగబా పర్సులో నుంచి డబ్బులు తీసి నేను ఇచ్చానులే అమ్మా అంటున్నాడు ఆయన అంటలా, నేను అంటున్నాను, అబ్బాయి ఇచ్చాడులేమా అమ్మ అంటున్నా. అంటే నేను ఇవ్వాలి. ఏమి ఇంత ఆశ అనుకున్నా నేను. ఆమెకి తృప్తి ఎప్పుడంటే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అన్నప్పుడు నేను ఇవ్వాలి, నాకు కావాలి ఆశీర్వాదము, నేను పాలిభాగస్తురాలను అవ్వాలి, నేను పాలిభాగస్తుడిని అవ్వాలి. నన్ను మీరు ఎలా మిస్ చేశారు? ఎలాంటి వారిగా మనం ఉన్నాము సంఘములో? కొంతమంది ఉంటారు కొంచెం చేసి అంతా వాళ్ళే చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళు చెయ్యకపోతే ఇక ఎవరు చేసేవాళ్ళే లేరా అని అనుకుంటారు. అది కూడా రైట్ కాదు. యేసుప్రభు అన్నారు, మీరు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. నువ్వు కాకపోతే ఆయనకి దిక్కు లేదు అని అనుకోవద్దు. ఇది మోషే గారి సేవ కాదు, ఇది ఐజక్ గారి సేవ కాదు, ఇది అపరంజక్క సేవ కాదు. ఇది ఎవరి సేవ? దేవుని సేవ. ఆయన పని ఆయన జరిగించుకుంటాడు. నేను నిలబడితే నన్ను వాడుకుంటాడు, నువ్వు నిలబడితే నిన్ను వాడుకుంటాడు. నువ్వు చేతులు కలిపితే నీకు ఆశీర్వాదం, నువ్వు చేతులు కలపకపోతే శాపం అనొద్దులే. ఆ మాట అన్నాం అనుకోండి, మళ్ళీ శాపనార్థాలు పెడదాం. మరి వాక్యం చెప్పాలా వద్దా? శాపం అన్న మాట అంటే మాత్రం ఇష్టం ఉండదు. చేసే పనులన్నీ మాత్రం అద్దెచ్చుకోవటానికి. కాబట్టి చాలా జాగ్రత్త. మారు మనసు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఇశ్రాయేలు ప్రజని, అరే వాళ్ళని ద్వేషిస్తే ఎంత దేవుడు వాళ్ళని మొత్తిన పరిస్థితులు, ఆ కనుగుడ్డు కుళ్ళిపోయేలాగా, నాలుక నోట్లో ఉన్న నాలుక కుళ్ళిపోయే పరిస్థితులు. మనిషి బ్రతికే ఉంటారు, క్యాన్సర్ వస్తే లోపలంతా కుళ్ళిపోతుంది. లేవా రోగాలు? రావట్లేదా జనాలకి? ఇక ఇలా చెప్పామనుకోండి, ఇక ఎవరికన్నా క్యాన్సర్ అన్నారంటే అదిగో ఇక తీర్పు తీర్చడానికి మనకు తెలియదు. కానీ దేవుని ప్రజలకు, దేవుని పనికి, దేవుని బిడ్డలకు మనం అడ్డుపడ్డాము అంటే అది మనకు మంచిది కాదు. తప్పు చేసి పాపము చేసి నష్టపోవటం కంటే చేయాల్సిన పని చేయకుండా, మంచి చేయకుండా, మంచి మనసు లేకపోవటం వల్ల నష్టం వస్తుంది. తప్పు చేసి కాదు నష్టము, తప్పు చేసి కాదు, చెయ్యాల్సింది చేయక, మంచి మనస్సు లేక, సహకరించే మనస్సు లేక, చేతులు కలిపే అవకాశం ఉండి కూడా చేతులు కలపక, నీకు లేకపోతే దేవుడు నిన్ను లెక్క అడగడు. ఆయన మేనా ఇస్తేనే 5 మేనాలు ఇచ్చాడు. 5 మేనాలు ఇచ్చినోడిని లెక్క అడిగాడు. 5కి 5 సంపాదించాడు కాబట్టి షబాష్ అన్నాడు. మరి ఇంకా 2 ఇచ్చాడు. 2 ఇచ్చినోడిని అడిగాడా? అసలు ఇవ్వనోడి దగ్గరికి వెళ్ళి ఏం చేసావు నువ్వు అని అడిగాడా?
అడగడు ఆయన. నీకు లేకపోతే నిన్ను అడగడు. నీకు లేకపోతే నువ్వు ఇవ్వకపోతే దేవుడు నిన్ను అడగడు. కానీ దేవుడు నీకు అన్నీ ఇచ్చి నువ్వు పాలి భాగస్తుడు అవ్వకపోతే అప్పుడు ఆయన నిన్ను అడుగుతాడు. సేవకులు అడగరు. మన సహవాసంలో సేవకులు అడగరు. నాకు తెలుసు మరి మోషే అన్నయ్య అడుగుతున్నాడో లేదో నాకు తెలియదు. 10వ వంతు ఇవ్వలేదేంటి అని అడుగుతున్నాడా? అడగట్లేదా? మన సహవాసంలో వాడుక లేదు. నీకు ఉన్నాయి కానీ నువ్వు ఇవ్వట్లేదేంటి అని అడుగుతున్నాడా? మనం అడగట్లేదు. కానీ ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? నీకు లేకపోతే దేవుడు నిన్ను అడగడు. నీకు ఉండి నువ్వు ఇవ్వకపోతే అడుగుతాడు. కానీ నీకు లేకపోతే నిన్నేమి అడగడు ఆయన. నీకు లేకపోతే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు సంఘంలో, ఏ సంఘంలోనైనా అలాగే ఉంటారు. ఏమీ లేనోళ్ళే కూడగట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అన్నీ ఉన్నవాళ్ళు మాత్రం బిగబట్టి ఉంటారు. నూజివీడు సంఘంలో అయ్యగారు వాళ్ళు ఎప్పుడు చెప్తారు, వాళ్ళ దాతృత్వము ఎలాంటిదో, అన్నీ ఉన్న వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందో అది తెలుసు. ఒకవేళ మనము లేని స్థితిలో ఉన్నప్పటికీ చేతనైనంత మనం చేసి మనం ఆ దీవెన్ని పొందుకోవాలి. ఉండి కూడా బిగబట్టే పరిస్థితుల్లో మనము ఉండకూడదు. ఇవన్నీ మనము చూసి చూడనట్టు వదిలేస్తే, చెప్పకపోతే, తెలుసుకోకపోతే మనం చూస్తూ ఉన్నాం. సంజయరావు అని అంటూ ఉంటాడు, ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటాడు. దశంభాగం గురించి ఒక కుటుంబాన్ని రక్షణ పొందారు, వాళ్ళకు ఉన్నాయి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, కానీ దశంభాగం ఎవరు అడక్కముందే వాళ్ళు వచ్చి చెప్తారంట, అన్నయ్య మొత్తం కలిపి సంవత్సరం అంతా కలిపి ఇద్దామని అనుకుంటున్నాం అన్నయ్య. మంచిది, సంవత్సరం అయిపోద్ది, 2వ సంవత్సరం అయిపోద్ది. వాళ్ళ కుటుంబంలో నిజంగా సంజయరావు చెప్తా ఉంటుంటే ఎన్ని నష్టాలు, ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని గలిబిలిలో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో. అలా అని చెప్పి వాళ్ళని కొంచెం సరిచేద్దామా చెప్దామా అంటే అదిగో అన్నయ్య డబ్బులు అడుగుతున్నాడు. నాకు ఆ బాధ లేదు. నేను ఒక సంఘాన్ని కట్టి నేను నా విశ్వాసులకి నేను చెప్తుంటే నన్ను కూడా అలాగ అంటారేమో, కానీ నాకు సంఘం ఉండి నేను విశ్వాసులకి మీరు 10వ వంతు ఇచ్చిన నా చేతికే నాకేం ఇవ్వరు కాబట్టి నాకేం భయం లేదు. కానీ ఇవి చెప్పాలి, విశ్వాసుల కూడికలో ఇవి చెప్పాలి. వీటి విషయంలో మీరు అవగాహన లేకపోతే, ఇలాంటి పొరపాట్లను మీరు సరిచేసుకోకపోతే అది మీకు మంచిది కాదు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్న వారమైతే ఆ ప్రేమను బట్టి అది మనం తెలియకుండానే మనం ఎక్కువ చేస్తాం. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాము. దేవుడు మనల్ని దీవించిన కొలది మనం దేవుని పని కొరకు ఖర్చు అవ్వాలి. నాకు చాలా సంతోషం అనిపించింది. మీ అందరి గురించి నేను ఇలా నెగిటివ్గా నేనేం మాట్లాడట్లేదు. మీరందరూ చిన్న సంఘమైనా సరే, మరి చుట్టుప్రక్కల ఉన్న, నేను వస్తా మాచర్ల నాగార్జున సాగర్లో మందిరాన్ని చూసి వచ్చాను. మరి మంచికల్లులో ఆ మందిరాన్ని చూసి వచ్చాను. అవన్నీ చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చిన్న సంఘమైనా సరే ఎంత ఆశతో, ఆసక్తితో స్థలాలు ఇచ్చి, నేను అడిగాను ఇశ్రాయేల్ని, ఈ స్థలం ఎవరిచ్చారు, ఆ స్థలమే ఎవరిచ్చారు, ఆ స్థలము ఎంత, ఇంకా ఇక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి అని నేను అన్నీ అడుగుతా వచ్చాను. ఎంత దేవుని పని కొరకు మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు అయ్యగారు అంటూ ఉండేవాళ్ళు, మారుమనసు పొందావా, నువ్వు ఒక మందిరాన్ని కట్టు. మరి ఎంతమంది మీరు మందిరాన్ని కట్టారు చెప్పండి? అన్నమ్మ ముందు చెయ్యెత్తేసింది.
జానకిరాము, మిన్నికల్లు, మంచికల్లు. నువ్వెక్కడమ్మా? మిన్నికల్లు, మంచికల్లు, వినుకొండ, ఉప్పరపాలెం. నువ్వమ్మా? వెనకాల వెనకాల మిన్నికల్లు. వెరీ గుడ్. కాబట్టి మనం ఇంకా మీ ఊర్లో, మీ గ్రామాల్లో మందిరాలు కట్టబడాలి. ఇవన్నీ కూడా మందిరాలు కట్టబడాలి. ప్రక్కన ఊరైనా పర్వాలేదు, చక్కగా మందిరాలు కట్టబడాలి. మనం దేవుని పని చెయ్యాలి. దేవుని కొరకైన ఆశ కలిగిన వారుగా మనము ఉండాలి. ఒక చిన్న జరిగిన సంఘటన నేను చెప్తాను. ఒక స్కూల్లో 4,000 మంది పిల్లలు ఉన్నారంట. కానీ అది ఆ యొక్క స్కూల్కి గిడియన్స్ బైబిల్స్ పంచిపెట్టాలని చెప్పి చాలాసార్లు గిడియన్స్ వాళ్ళు వెళ్ళి మీ స్కూల్లో పిల్లలకి బైబిల్స్ పంచిపెడతాం, క్రొత్త నిబంధన పంచిపెడతాం అంటే పంచిపెడతాం అంటే వాళ్ళు అన్నారంట, మేము అలాంటి ఎలవ్ చేయమండి, కుదరదండి అన్నారంట. అట్లా చాలాసార్లు పాపం అయినా వాళ్ళు మరలా ప్రయత్నం చేశారు, అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఒక రోజున ఆ స్కూల్లోనే టీచర్స్ చాలామంది ఉంటారంట. వాళ్ళ టీచర్స్ అందరికీ జీతాలు ఇవ్వాలంటే 5-6 లక్షలు అవుతాయి. అయితే అది 2 టీచర్స్ వెళ్ళి ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని వస్తారంట. అయితే 2 వెళ్ళి ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని వచ్చారు హెడ్ మాస్టర్ గారి దగ్గరికి. ఏదయ్యా సంచి అంటే ఈయన అంటున్నాడంట, ఏదయ్యా సంచి అంటున్నాడంట పక్కనోడిని. 2 కలిసి వెళ్ళారు కదా. ఆయన నాకే తెలుసు, నువ్వే తెలుసు, నువ్వే కదా పట్టుకున్నావు. 2 దగ్గర లేదు సంచి. ఇదేంటి సంచి ఏమైంది? డబ్బులు తీసుకురావటానికి వెళ్ళి కొంచెం డబ్బులు కాదాయి, కొన్ని లక్షల రూపాయలు. ఏది అంటే నాకేం తెలుసు, నువ్వే పట్టుకున్నావుగా అంటున్నారు. ఇంకా చాలా ప్రిన్సిపల్ గారికి ఎట్లా ఉంటుంది, చాలా కోపం. ఇక ఆయన ఆ కోపంలో అంటున్నాడు, మీ పిఎఫ్ అంతా కూడా తీసుకున్నా సరే నేను ఇది పూడ్చుకోలేను, నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా కోపం తెచ్చుకుంటున్నాడంట. ఈ లోపల వెనకాల ఆటో అబ్బాయి వచ్చాడంట. అయ్యా, ఈ సంచి మర్చిపోయారండి, మీ స్కూలు టీచర్లే వాళ్ళు ఇక్కడే దింపాను వాళ్ళని, ఈ బ్యాగ్ మర్చిపోయారు అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడంట. ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఈ బ్యాగ్లో ఏమున్నాయో తెలుసా? గబగబా రాగానే బ్యాగ్ ఇవ్వగానే జిప్పు తీసి చూసి డబ్బులన్నీ ఉన్నాయిలే అని అనుకోవాలా. మళ్ళీ ఈయన వెళ్ళిపోయాక ఒక కట్ట తగ్గుద్దేమో అని ఆ ఆటో వాడిని అక్కడే నుంచోబెట్టి మొత్తం లెక్క పెట్టించాడంట ప్రిన్సిపల్ గారు. మొత్తం డబ్బులు ఉన్నాయంట. అమ్మయ్యా అని అనుకొని మళ్ళీ ఆశ్చర్యం వేసిందంట. అడిగాడు, అయ్యా ఈ బ్యాగ్ మర్చిపోయారు అన్న సంగతి నీకు అర్థమైంది, చూసావు, బ్యాగ్ ఓపెన్ చేసి చూడలేదా అన్నాడంట. చూశానయ్యా. ఇన్ని డబ్బులు, మరి అన్ని డబ్బులు ఉంటే నీకేమి మరి ఎలా తీసుకొచ్చి ఇవ్వాలని అనిపించింది అని అంటే అప్పుడు ఆయన చెప్పాడంట, తను జోబులో ఉన్న చిన్న క్రొత్త నిబంధన తీసుకుని చూపించాడంట. అయ్యా ఇదిగోండి, ఇది మా పిల్లలకి స్కూల్లో ఇచ్చారు, దీన్ని నేను చదువుకొని దీనిలో ఈ వాక్యం ఉంది అని చెప్పి ధనాన్ని ఆశపడొద్దు అని చెప్పి, నేను నీకు తోడై ఉంటాను, నిన్నెన్నడూ విడువను, ఎడబాయను అని చెప్పి, నువ్వు ధనాపేక్ష కలిగి ఉండొద్దు అని చెప్పి ఉందయ్యా అని చెప్పి దీనిలో అని చెప్పి ఆ వాక్యాలని తీసి చూపిస్తున్నాడంట. ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఈ పుస్తకము ఎక్కడో చూసినట్లుందే అని చెప్పి ఆ పుస్తకం తీసుకొని ముందు పేజీ తిప్పితే గిడియన్స్ అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందంట. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ఈ బైబిల్స్ పంచిపెడతాం మా స్కూల్లో అని చెప్పి అడుగుతున్నారు, నేను అవకాశం ఇవ్వలేదు, కానీ వెంటనే 4,000 బైబిళ్ళు తీసుకొని మా స్కూల్కి రండి, మా పిల్లలందరికీ మీరు వెంటనే పంచిపెట్టండి అన్నాడంట. ఆ బైబిల్ ఏం చేసింది? మనిషిని మార్చింది. అరే, బైబిల్ చదివి నీతిగా నిజాయితీగా ఉండడాన్ని బట్టి ఎంత సువార్త ప్రకటించబడింది.
ఎంతమందికి సువార్త ప్రకటించబడింది? మనం నీతిగా ఉంటే, మనం నిజాయితీగా ఉంటే, మనం మంచిగా ఉంటే, విశ్వాసి ఉండవలసిన విధానంలో మనం ఉంటే ఆటంకంగా ఉంటుందా? ఇతరుల అనేకులకి ఆదర్శంగా ఉంటుందా? మరి విశ్వాసమైన మనము ఆదర్శంగా ఉన్నామా? మన ప్రవర్తన ఆదర్శంగా ఉందా? మన మాటలు ఆదర్శంగా ఉన్నాయా? ఇతరులని దేవుని దగ్గరికి ఆకర్షించేవిగా, దేవుని బిడ్డలు ఇలా ఉంటారా? ఇంత ప్రేమ, ఇంత నమ్మకత్వం, ఇంత యథార్థత, ఇంత న్యాయము. దేవుడు ఎలాగా ఆయనకి మొరపెట్టేవారికి ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఆయన వైపు చూస్తే తప్పకుండా సహాయము చేసే దేవుడు. మన ద్వారా సువార్త ప్రకటించబడాలి. మనము దేవుని పనిలో సహకారులుగా ఉండాలి, సమీపస్తులుగా ఉండాలి. అప్పుడు మన దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకేం కావాలో అది అడుగు అన్నాడు. ఏమన్నాడు? మీరు నా చిత్తాన్ని మీరు నెరవేరిస్తే నేను చెప్పినట్టు మీరు ఉంటుంటే మీకు ఏం కావాలో అడగండి అంటున్నాడు. ఒక రోజున నేను కారులో మా అబ్బాయిని పరీక్ష రాయటానికి తీసుకెళ్తుంటే నా కొడుకు అంటున్నాడు, మమ్మీ నీకు ఎన్ని మార్కులు కావాలి చెప్పు. ఇది ఆడు పరీక్ష రాస్తానికి వెళ్తా ఆడు ఏమంటున్నాడు నన్ను, నీకు ఎన్ని మార్కులు కావాలి చెప్పు. పాపం ఏమంట అన్నాడు, పరీక్ష హాల్ దాకా తిట్టా. ఏంట్రా నీకు అంత గర్వం, ఏదో పెద్ద మార్కులు ఎంతైనా వచ్చేస్తాయి అన్నట్టు నేను అని నిజంగా ఆ రోజున మరి మంచి మార్క్స్ వచ్చాయి వాడికి. కరోనా టైంలో సరిగ్గా కాలేజ్ జరగలేదు, కానీ ఆ తర్వాత నాకు తెలిసింది 2 నెలలు రాత్రింబగళ్ళు కష్టపడ్డాడంట. ఎందుకు కష్టపడ్డాడో నాకు తెలియదు. ఆ పిల్లోడికి డాక్టర్ సీట్ రాదు. ఇక్కడ ఈ దేశంలో పుట్టలేదు. ఈ దేశ ఏమంటారు, సిటిజన్కి వారసత్వం కాదు, పౌరసత్వం కాదు, ఇక్కడ సిటిజన్షిప్ కాదు. మరి ఎట్లా ఇక్కడ గవర్నమెంట్ సీట్లు రావు? మా పిల్లోడు డాక్టర్ చదవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఫీజు కట్టాలి. నేను ఎన్ఆర్ఐ కోటాలో కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు కట్టాలి. అందుకనే నేను అనుకున్నాను, ఈ డాక్టర్ అవ్వద్దు, నేను డబ్బులు కట్టలేను అని అనుకున్నాను. నేను ఎప్పుడు ఆశపడలేదు. కానీ మరి ఆ పిల్లోడికి కూడా తెలుసు. అయినా సరే మరి 2 నెలలు రాత్రింబగళ్ళు ఎందుకు కష్టపడ్డాడో నాకు తెలియదు. అంత కష్టం ఎందుకు పడ్డాడో నాకు తెలియదు. ఏమైనా సరే నేను చదవగలను అని సీటు వచ్చినా రాకపోయినా, మార్కులు వచ్చినా సీటు ఇవ్వరు ఇక్కడ. ఎందుకు ఇవ్వరు అంటే వేరే దేశంలో పుట్టాడుగా, ఆ దేశ పౌరసత్వం ఉంది కదా. కాబట్టి ఏమన్నా మేలు జరిగితే ఆ దేశంలో ఎక్కడ పుట్టాడో అక్కడే జరగాలి. కానీ ఇక్కడ మా దేశస్తులకు మాత్రమే మేము మేలు చేస్తాం అనుకునే దేశం మన దేశం. కానీ పిల్లోడు అయినా కష్టపడ్డాడు. పరీక్షలు అయిపోయినాయి, మంచి మార్కులు వచ్చినాయి, కానీ ఉపయోగం ఏంటి అని అనుకుంటున్నాను నేను. ఈ లోపల పేపర్లో న్యూస్ వచ్చింది. ఏమని? సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. అమెరికాలో పుట్టినా ఇక్కడ చదివి ఇక్కడ మంచి మార్కులు వస్తే ఏ రిజర్వేషన్ లేకుండా మీ పిల్లలకి ఫ్రీ సీట్లు ఇస్తాము అని వచ్చింది. ఎప్పుడూ లేదది. కానీ ఆ శాసనాలనే దేవుడు మార్చాడా అన్నట్లుగా అలాంటి అవకాశము వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు ఏం కావాలో ఇస్తానన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు? మీరు నా చిత్తం చేస్తే మీకు ఏం కావాలో అది అడగండి. మరి మనం ఆయన చిత్తం చేసి ఏం కావాలో అది అడగగలుగుతున్నామా? ఆ ధైర్యం ఉందా? ఆయన చిత్తం మనం చేయకుండా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏది ధైర్యంగా అడగలేము. ఆయన చిత్తానుసారంగా మనం జీవించగలిగినప్పుడు గొప్ప మేలు.
మన కోసం ఆయన ఏదైనా చేస్తాడు. బైబిల్ యొక్క చరిత్రలో మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజల కోసం ఆయన ఏదైనా చేశాడు. ఒకరోజు ఒక చిన్న పిల్లలు కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళారంట. ఒక చిన్న పిల్ల ఏమో 5 సంవత్సరాలు, ఇంకో పెద్ద పిల్ల 8 సంవత్సరాలలాగా ఉంది. వెళ్ళారు. ఆ పెద్ద పిల్లకి ఏదో అనారోగ్యం వచ్చి పడిపోయింది పిల్ల. ఇంటికి చాలా దూరంలో ఉన్నారు, అక్కడ ఎవరు లేరు, ఎవరు సహాయం చేస్తారు. కానీ ఆ పిల్లలకి వాళ్ళ తల్లి చెప్పిన మాట గుర్తొచ్చిందంట. ఏమని? కష్టంలో ఉన్నప్పుడు మనము దేవునికి మొర పెడితే ఆయన సహాయం చేస్తాడు. సరే అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ఆ పిల్ల అందంట, నన్ను మోకరించడానికి నాకు సహాయం చెయ్యి అని చెప్పి అడిగిందంట చెల్లిని. 5 సంవత్సరాల పిల్ల వాళ్ళ అక్కకి సహాయం చేస్తే అలాగ మోకరించారంట ఇద్దరు. అక్కడ ఎవ్వరూ లేరు. ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? వాళ్ళు ఎంత చిన్నపిల్లల విశ్వాసం ఎట్లా ఉంటుంది? గొప్ప విశ్వాసం వాళ్ళది. మాట అన్నారంటే అది నమ్ముతారు వాళ్ళు. అరే ప్రార్థన చేస్తే గొప్ప సహాయం దేవుడు చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేసేసి ఆమెనని సహాయం ఎట్నుంచి వస్తుందా అని చూస్తున్నారంట. ఎట్నుంచి వస్తుందా సహాయం అని చూస్తూ ఉన్నారంట. ఈ లోపల ఎక్కడో మూల ఒక ఫ్యాక్టరీ ఉందంట. ఫ్యాక్టరీలో నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడంట. ఆయన వస్తున్నట్టున్నాడు అని అనుకున్నారంట. అనుకుంటే కాసేపు అటు ఇటు చూసాడంట, లోపలికి వెళ్ళిపోయాడంట. అయ్యో అని మళ్ళీ ఇంకెట్టు నుంచి వస్తుందా సహాయం అని మళ్ళీ అలాగే చూస్తూ ఉంటే మళ్ళీ బయటకు వచ్చాడంట. ఈసారి వస్తాడు అనుకుంటా, దేవుడు పంపిస్తున్నాడు అని అనుకుని అలా చూస్తూ ఉంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడంట. కానీ పిల్లలు, మేము ప్రార్థన చేశాము, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని నా తల్లి చెప్పింది అని విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుని కొరకు కనిపెడతా ఉండగా మళ్ళీ వచ్చాడంట ఆయన బయటకు వచ్చి మళ్ళీ అలా చూసి వీళ్ళ వైపుగా నడుచుకుంటా వస్తున్నాడంట. వచ్చి ఏంటమ్మా అని అడిగితే, ఇదిగో మా అక్కకి ఇట్లా బాగోలేదు, ఇలా పడిపోయింది, లేవలేకపోతుంది, ఏమైందో తెలియట్లేదు, ఇక్కడ ఎవరూ లేరు, మేమిద్దరమే బయటకు వచ్చాము అని చెప్పి అవన్నీ చెప్తా ఉంటుంటే ఆ చిన్నపిల్లని భుజం మీద తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పాడంట. ఆ పడిపోయి లేవలేకపోతున్న పిల్లని అలాగే చిన్నపిల్లని కూడా తీసుకొని వెళ్ళి, ఆ తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే ఆయన తను పని చేసుకుంటున్నాడంట. అదొక ఇంక్ కంపెనీ అంట. దానిలో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి అని చెప్పి లెక్కలు రాసుకుంటున్నాడంట. రాసుకుంటా ఉంటుంటే సడన్గా సరిగ్గా కనపట్టలేదంట ఆయనకి. ఇదేంటి సరిగ్గా కనపట్టలేదు, ఏమైంది అని ఇలా అనుకుంటుంటే, ఏమో నా అవసరం ఎవరికన్నా ఉందేమో అని చెప్పి అనిపించిందంట తన మనస్సుకి. అనిపించి బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి ఎవరికి నా సహాయమో నాకు అని మనసుకు అనిపించింది. దాన్ని బట్టి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనపడలేదు ఆయనకి. మళ్ళీ రెండోసారి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో చేయడానికి చూస్తుంటే తన వల్ల కావట్లేదు. తన మనసు అనిపిస్తుంది, నీ సహాయం కావాల్సిన వాళ్ళు ఉన్నారు, నువ్వు బయటికి వెళ్ళు అని అనిపిస్తుంది. అట్లా 1-2 సార్లు బయటకు వచ్చాడు, కానీ ఆయనకి ఎవరు కనపడలేదు. కానీ 3వసారి వీళ్ళు కనబడితే వాళ్ళ దగ్గరకు వస్తే నిజంగా ఆయన అవసరం వాళ్ళకి కావాల్సి వచ్చింది. ఆ చిన్న పిల్లల యొక్క ప్రార్థన దేవుడు విని ఆ కంపెనీలో పని చేసుకునే వాడికి కళ్ళు కనపడకుండా సరిగ్గా తన పని చేసుకోకుండా ఆటంకపరిచి నువ్వు వెళ్ళు ముందు, నీ సహాయం కావాలి వాళ్ళకి అని చెప్పి పంపించాడు. మనం కూడా దేవునికి మొర పెడితే సహాయం ఎక్కడి నుంచైనా ఎట్లాగైనా చేయగలడా లేదా? చేయగలడు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచి దేవుని కొరకు మనం అలా కనిపెట్టాలి, నమ్మాలి. చెప్తారు కదా, గొడుగు పట్టుకొని వచ్చిందంట ఒక పిల్ల, ప్రార్థన ఉపవాస ప్రార్థన, వర్షాలు పడట్లేదని ఉపవాస ప్రార్థన పెడితే ఏం పట్టుకొని వచ్చింది? అందరూ నవ్వారు. మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తానికి వెళ్తున్నాము, ఏం పడద్ది? వర్షం పడద్ది అని పిల్ల గొడుగు తెచ్చుకుంది. పిల్లల యొక్క విశ్వాసం చూడండి. విశ్వాసులమే కానీ మనలో ఏమీ లేదు, విశ్వాసం లేదు. దేవుణ్ణి నమ్మలేకపోతున్నాము, దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నాము, వాక్యానుసారముగా జీవించలేకపోతున్నాము, మాదిరిగా మనం జీవించలేకపోతా ఉన్నాము. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత చాలా గొప్పది, చాలా గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. గొప్ప స్థితిలో మనల్ని ఉంచాడు, గొప్ప స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మనకి ఆయనకి అడ్డుగోడ అనేది లేకుండా దేవుడు మనల్ని అంత డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఇతరులని దేవుని దగ్గరికి నడిపిస్తున్నామా? మన మాట, మన ప్రవర్తన ఇతరులకి ఆటంకంగా ఉందా, లేకపోతే ఇతరులని ఆకర్షించేదిగా ఉందా? దేవుని పనిలో మనము చేతులు కలిపేవారిగా ఉన్నామా, లేకపోతే కలిపే వారిని కూడా ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? మరి మీ సంఘంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని సంఘాల్లో చాలా ఆశతో ఆసక్తితో ముందుకెళ్తున్న వాళ్ళను కూడా వెనక్కలాగే వాళ్ళు ఉంటారు. పాపం వీళ్ళకి తెలీదు, చాలా ఆశతో ఆసక్తితో ముందుకు వచ్చేవాళ్ళు సడన్గా వాళ్ళ మాటలిని ఆగిపోతారు. ఎవరి మాటలిని? ప్రక్కన వాళ్ళ మాటలు విని వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యనివ్వరు. ఇలాంటి వాళ్ళని నేను మరి కొన్ని సంఘాల్లో చూశాను. ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అలాంటి వాళ్ళు ఉండకుండా ఉండటం మంచిది. ఎందుకంటే దాన్ని బట్టి మనం ఇతరులని అభ్యంతరపరిస్తే మన మెడకి తిరగట్రాయి కట్టి సముద్రంలో పడవేయబడటం బెటర్, మేలు. కాబట్టి అలాంటి వారిగా మనం ఉండొద్దు, ఆటంకపరిచే వారిగా మనం ఉండొద్దు. ఎవరన్నా ఆటంకపరిస్తే ఆటంకపరచబడవద్దు. సంతోషముగా దేవుని పని చేయండి, సంతోషముగా పాలిభాగస్తులు కండి, సంతోషముగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకి కొనసాగండి. దేవుని కొరకైన ఆసక్తిని కలిగిన వారిగా మనం ఉండాలి. యేసుప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనల్ని రక్షించడం కొరకు ఆయన్ని సిలువలో ఉన్నప్పుడు ఆయన రక్షించుకోగలడా లేదా? ఆయన సిలువలో ఉండి ఆయన రక్షించుకోగలడా లేదా? రక్షించుకోగలడు. అంటాడు ఏమని? నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహ సైన్యాన్ని పంపించి దేవుడు నా తండ్రి నన్ను రక్షించగలడు. కానీ మరి లేఖనాలు నెరవేరాలి కదా. ఆయన మరణించవలసి ఉంది. ఆయన మరణిస్తేనే మనకి రక్షణ, ఆయన మరణిస్తేనే మనకి విడుదల. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. జాగ్రత్త వినండి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. ఒక పెద్ద కొడుకు మంచిగా చదువుకున్నాడు, మంచి ప్రయోజకుడయ్యాడు. చిన్న కొడుకు దొంగ అయ్యాడు. భయంకరమైన దొంగతనాలు, భయంకరమైన వ్యసనాలు. ఆఖరికి దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి, జైలు నుంచి కోర్టుకి వెళ్ళి, కోర్టు నుంచి కోర్టులో ఎక్కడికి వచ్చాడు? వాళ్ళ అన్న దగ్గరికే. వాళ్ళ అన్న జడ్జి గారు అయితే వాళ్ళ అన్న ఎదుటి నేరస్తుడిలాగా నిలబడే పరిస్థితిలోకి వచ్చాడు తమ్ముడు. అప్పుడు అందరూ అనుకున్నారంట, చాలా ఇష్టం అంట అన్నయ్యకి తమ్ముడు అంటే. ఎంతో వాడు మారాలి అని చాలా ప్రయత్నాలు చేశాడంట. కానీ అతను మారలేదు. తను మారాలి అని చెప్పి ప్రయత్నం చేసిన తను ఏమీ కాలేదు. ఆఖరికి తను తమ్ముడిని శిక్షించే స్థితిలోకి కనబడుతూ ఉన్నాడు. అందరూ అనుకున్నారంటే తమ్ముడు అంటే చాలా ఇష్టం కదా, ఏం చేస్తాడు? శిక్షించడు, వదిలేస్తాడు అని అనుకున్నారంట. కానీ న్యాయస్థానంలో ఉన్నవాడు న్యాయంగా తీర్పు తీర్చాలి. అందుకనే అన్న ఏం చేశాడంటే తీర్పు తీర్చాడంట. ఏంటి తీర్పు అంటే ఉరి శిక్ష వేయబడాలి. ఎవరికి? తమ్ముడు అని చూడట్లేదు. అక్కడ నిలబడిన నేరస్తుడిలాగానే చూస్తున్నాడు. న్యాయంగా ఈయన తీర్పు తీర్చవలసిన తీర్పునే తీర్చాడు. ఏంటి ఆ తీర్పు అంటే ఆ తమ్ముడికి ఏమి వేశాడు? ఉరి శిక్ష వేశాడు. ఉరి శిక్ష వేస్తే సంతోషమా అన్నయ్యకి? తను ప్రేమించిన తన సొంత తమ్ముడికి ఉరిశిక్ష, తను చేతులారా తను ఉరిశిక్ష వేయాలి అని చెప్పి తీర్పుని ఇచ్చి సంతోషంగా ఉండగలడా? లేదు.
చాలా బాధపడుతున్నాడంట. చూశాడు చూశాడు కొన్ని రోజులు తర్వాత ఫలానా రోజున ఉరిశిక్ష విధించాలి. ఇక తెల్లవారుజామునే ఉరిశిక్ష అంట. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అన్నయ్య అన్నాడంట, తమ్ముడు నువ్వు నా స్థానంలో ఉండరా, నువ్వు వెళ్ళి జడ్జి గారి ప్లేస్లో అక్కడ కూర్చో, నా స్థానంలో కూర్చో, నేను నీ స్థానంలోకి వెళతాను అని చెప్పి అన్నాడంట. అప్పుడు తమ్ముడు అనుకున్నాడంట, ఓకే నేరస్తుడిలాగా వెళ్తాడు, ఊరి తీసేటప్పుడు తలకి ముసుగేసేటప్పుడు చూస్తారు కదా, అమ్మో ఇదేంటి జడ్జి గారు అని అనుకొని వదిలేస్తారులే అని అనుకున్నాడంట. అనుకొని అన్నయ్య చెప్పిన ప్లాన్ ఏదో బాగుంది, సరే అన్నయ్య అని చెప్పి ఆయన వెళ్ళాడంట జడ్జి గారిలాగా, ఈయనేమో నేరస్తుడిలాగా. ఎవరు? జడ్జి గారు నేరస్తుడిలాగా వచ్చి నిలబడ్డాడంట. ఇద్దరు అన్నదమ్ములేమో కొద్దిగా ఒకేలాగా ఉన్నారేమో. ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే తలకి ముసుగు వేసేసారు, తీసుకొని వెళ్ళిపోయి ఉరిశిక్ష వేసేశారు. అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడంట, తలుపులు కొడుతున్నాడంట, తీయండి నేరస్తుడిని, నేను ఉరిశిక్ష వేయబడవలసింది నాకు, ఆయనకి కాదు అని చెప్పి కేకలు పెడతా ఉంటుంటే వాళ్ళు అన్నారంట, ఎవరయ్యా, నా పేరు ఫలానా, ఈరోజు నాకు ఉరిశిక్ష వేయాలి అంటే అయిపోయింది, వాళ్ళకి వేయాల్సింది మేము వేసేసాము, ఇంకా ఈ పేరు మీద ఇంకా వేరే వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని మా లిస్టులో ఏమీ లేదు అన్నారంట. ఎంత ఘోరమో చూడండి. ఎవరి స్థానము ఎవరికి వెళ్ళింది, ఎవరి స్థానము ఎవరికి వచ్చింది? యేసు ప్రభు కూడా ఆయన స్థానంలో నిన్ను ఉండమని నీ స్థానంలోకి ఆయన వచ్చి ఆయన మరణించాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నీతిమంతుడు. కానీ నీవు చేసిన పాపానికి నీ స్థానంలో ఆయన, మరణించవలసిన స్థానంలో ఆయన నీ స్థానాన్ని తీసుకొని నీ స్థానాన్ని ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు. మనము దేవుని యొక్క నీతి అవ్వాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ఆయన నీతి అగునట్లు ఆయన మన కొరకు మన స్థానాన్ని తీసుకున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనము ఆ నీతిని కలిగిన వారుగా ఉన్నామా? మరలా ఈ తమ్ముడు వెళ్ళి తప్పు చేస్తాడా చెప్పండి? ఈ తమ్ముడు వెళ్ళి మరలా తప్పు చేస్తాడా? నిజంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ రక్షించబడిన వారమైతే ఎవరి కొరకు, ఎవరి స్థానంలో ఆయన మరణించాడు? ఎవరి స్థానం? మన అనొద్దు, ఏకవచనం చెప్పండి. నా స్థానంలో ఆయన ప్రాణం పెట్టాడు. మరి నేనేం చేయాలి? మరలా నేను తప్పు చేయాలా? మరి చేయట్లేదా? ఎంత కృతజ్ఞత ఘాతకులంగా మనమున్నామో, విశ్వాస ఘాతకులుగా మనమున్నాము. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినంతగా, మనల్ని ప్రేమించినా, ప్రాణం పెట్టినా మనము మరలా తప్పు చేస్తున్నాము అంటే, దేవునికి అవిధేయులుగా ఉంటున్నాము అంటే ఎంత విచారమో చూడండి. నిజంగా సిలువను మనం ధ్యానించి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము ఉండడానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? ఇంకా లోకం కొరకైన ఆశ, ఇంకా వెనుదిరిగే బుద్ధి. కుక్క వాంతి చేసుకొని ఏం చేస్తుందంట? అదేంటి అసలు? అది బాగుందా? మరి మనం రక్షించబడి యేసుప్రభు రక్తంలో కడగబడి మరలా మనం తప్పు చేస్తున్నాము అంటే మనల్ని ఎవరితో పోల్చుకోవచ్చు? చూడండి. సొలొమోను మహారాజు చెప్పాడు, మొదటి 2 అధ్యాయాల్లో మనకి కనబడతా ఉంటుంది. బాగా ధనం సంపాదించుకుంటే సంతోషం ఉంటుంది అనుకున్నాడంట.
అనుకొని బాగా ధనం సంపాదించుకున్నాడు. చాలామందిని పెళ్లి చేసుకుంటే సంతోషం ఉంటుంది అనుకున్నాడంట. అది చేసాడు. బాగా తాగితే మతి ఇది పోతే అప్పుడు దానిలో సంతోషం ఉంటుందేమో అని చెప్పి అది కూడా ట్రై చేశాడంట. చాలా బంగారాన్ని వెండిని అన్నిటినీ సంపాదించుకుంటే బాగుంటుందేమో అని అనుకొని అది ప్రయత్నం చేశాడంట. ఇంకా ప్రతీది అన్నిటినీ ఆస్తిని సంపాదించుకున్నాడు. చాలామంది పని వాళ్ళని సంపాదించుకున్నాడు. దేనిలో కూడా ఆయనకి సంతోషం లేదు అని చెప్పాడు. వ్యర్థము 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 అని. దీనికంటే ముందు నేను ఇంకొక మాట చెప్తాను. లైట్ ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టేటప్పుడు ఆయనకి ఎలా కనిపెట్టాడు? ఎన్ని ప్రయోగాలు చేశాడు? అన్ని వేల ప్రయోగాలు చేశాడు. ఆ చిన్న లైట్లో ఫిలమెంట్ ఉంటుంది, చిన్నది. దాన్ని ఇచ్చేయడానికి ఎన్ని రకాలు ప్రయత్నం చేశాడు. దాన్ని కలిపాడు, ఏదో చేశాడు, ఫలించలేదు, మరలా చేశాడు. ఈయన పెద్ద సైంటిస్టు. ఆయనకి వెనకాల అసిస్టెంట్ ఉండి అసిస్టెంట్ పని ఏంటి? అది బట్టరా ఇది బట్టరా అంటే పట్టురావటం. ఈయనేమో ఇట్లు పెట్టి ఆ ప్రయోగం ఈ ప్రయోగం చేసి విఫలం. ఎన్ని చేసినా అవ్వలేదు. ఆఖరికి ఒక రోజున లైట్ వెలిగింది. సంతోషమా కాదా? ఇక లైట్ వెలిగాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటే ఈ లోపల అసిస్టెంట్ అంటున్నాడంట, అయ్యా మన సమయం ఎంత వృధా అయిపోయింది, దీని ఒక్కదానికోసం ఎంత సమయం వృధా అయిపోయింది, ఎన్ని వేస్ట్ అయిపోయినాయి అంటున్నాడంట. వేస్ట్ అయిపోయినాయి అంటావేంట్రా బాబు? మనకి ఈ లైట్ కనిపెట్టడానికి, ఈ లైట్ని వెలిగించడానికి ఇన్ని వేల పదార్థాలు పనికిరావని తేలిపోయింది. అవి పనికి రావని తేలిపోయింది. మనం ఇదొక్కటే కనిపెట్టామని అనుకుంటున్నాం, కానీ అవన్నీ కూడా బోల్డ్ అంత కనిపెట్టాం మనం అని అంటే అవునా అంటున్నాడంట వాడు. ఇప్పుడు మనకు లైట్ కావాలి. ఇప్పుడు మరి నా మినుకల్లో మంచికల్లో మందిరాలు కట్టారు, లైట్లు కావాలి. కూర్చొని ప్రయోగం చేస్తారా మీరు అందరూ? కూర్చొని ప్రయోగం ఎలక్ట్రీషియన్ని పెట్టి అయ్యా లైట్ కనిపెట్టి అంటారా? లైట్ బిగించి అంటారు. లేదు నేను లైట్ కనిపెడతానని కూర్చొని మళ్ళీ మనం ఒకడు కూర్చున్నాడంట, లైట్ అయ్యా కొంచెం లైట్ పోయింది బిగించంటే కూర్చొని లైట్ కనిపెట్టేవాడు ప్రయత్నం చేసినట్టు చేస్తూ ఉన్నాడు అనుకోండి. అన్నేమంటారు చెప్పండి అమ్మా? ఈడెక్కడ దొరికాడు అంటారు, ఇంకా పిచ్చోడు అంటారు, ఇంకా మతి లేదంటారు, ఇంకా ఏంటేంటో అంటారు. మరి సొలొమోను మహారాజు ఆల్రెడీ చెప్పాడు, ఇది వ్యర్థం అని. అది జాలదా మనకి? మళ్ళీ కూర్చొని మనం దీనిలో ఉంది సంతోషం, దానిలో ఉందేమో సంతోషం అని మనం కూర్చొని ఎదుగుతూ ఉంటే మనల్ని ఏమంటారు? మనల్ని ఏమనాలి? ఆయన తేల్చేశాడు. థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ కనిపెట్టేశాడు.